మీ ఇంట్లో ఎవరు ఉండాలి? లక్ష్మీదేవి లేదా జ్యేష్ఠాదేవే? పూర్వం క్షీరసాగర మథనం జరిగినప్పుడు అనేక రత్నరాశులతో పాటు లక్ష్మీదేవి కూడా ప్రత్యక్షమవుతుంది. అప్పుడు విష్ణుమూర్తి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ లక్ష్మీదేవి మాత్రం నాకన్నా పెద్దది మా యొక్క జ్యేష్ఠాదేవికి పెళ్లి కాలేదు. ఆమె పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోవడం ధర్మం కాదు అని లక్ష్మీదేవి ధర్మబద్ధమైన మాట విని విష్ణుమూర్తి బుద్ధాల మహర్షికి జ్యేష్ఠాదేవికి పెళ్లి చేస్తాడు. బుద్ధాల మహర్షి జ్యేష్ఠాదేవిని తన ఆశ్రమానికి తీసుకొని వెళ్తాడు. కానీ అక్కడ వేదాలు వినిపిస్తాయి, యజ్ఞాలు యాగాలు జరుగుతుంటాయి. ఇది చూసి జ్యేష్ఠాదేవి బాధగా ఇలా చెప్పింది: ఓ మహర్షి, ఇలా వేదాలు యజ్ఞాలు యాగాలు భార్యాభర్తలు సంతోషంగా ఎక్కడ ఉంటారో అక్కడ నేను ఉండలేను. ఎక్కడైతే భార్యాభర్తలు గొడవ పడతారో, ఎక్కడైతే అపరిశుభ్రంగా ఉంటుందో అక్కడ నేను ఉంటాను అని జ్యేష్ఠాదేవి మహర్షితో అంటుంది. అది విని బుద్ధాల మహర్షి జ్యేష్ఠాదేవిని వదిలి అడవికి వెళ్ళిపోతాడు. అప్పుడు జ్యేష్ఠాదేవి బుద్ధాల మహర్షి లేక లక్ష్మీదేవి లేక రోధిస్తుండగా ఆ రోదన లక్ష్మీదేవి విష్ణుమూర్తికి వినిపించి అక్కడికి వస్తారు. విష్ణుమూర్తి: ఓ జ్యేష్ఠాదేవి, రావి చెట్టు నా అంశలతో ఉంటుంది. నువ్వు దాని మొదట్లో స్థిర నివాసం ఏర్పరచుకొని అక్కడ ఉండు. ప్రతి శనివారం మహాలక్ష్మితో కలిసి